చూస్తుంగానే 2025 కూడా అయిపోయింది. అండ్ ఇంకో 4-5 డేస్‌లో 2026 కూడా వస్తుంది. సో, ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం మనకు క్లారిటీ లేదు. సో, ఈ డౌట్ ఎప్పుడు చూసుకున్నా సరే ఎవరికో ఒకరికి ఉంటూనే ఉంటుంది. అరే! మనం కరెక్ట్‌గానే చేస్తున్నామా లేదా? మనం చేసేది కరెక్టా? కాదా? అన్న డౌట్. సో, చూసుకుంటూ పోతే లైఫ్ అనేది ఒక చాలా అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నది ఒక సిట్యుయేషన్‌లో పోతుంది. సో, లాస్ట్ టైమ్ పీజీలో ఉన్నప్పుడు నాకు ఒక బాటిల్ దొరికింది. లైక్ మిల్టన్ బాటిల్ అది. సో, అది ఎన్నో రోజుల నుంచి నేను కొనాలనుకుంటున్నాను. బట్ ఆ సిట్యుయేషన్‌లో నా దగ్గర మనీ ఉండేది కాదు. బట్ ఎలానో అలాగా దొరికింది నాకు ఆ బాటిల్. థింగ్ ఏంటంటే అది నాతో ఎక్కువ రోజులు లేదనమాట. సో, మేము పీజీ నుంచి రూమ్‌కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ బాటిల్ పోయిందనమాట. సో, ఇన్‌ఫాక్ట్ ఏంటంటే ఆ బాటిల్ నేను మిస్ అయింది అని తెలుసుకోవడానికి నాకు 2 మంత్స్ పట్టింది. ఇలా కొన్ని సిట్యుయేషన్స్‌లో లైక్ మనతో ఎవరు ఉండరు అన్న సిట్యుయేషన్‌లో కొంతమంది వచ్చి హెల్ప్ చేస్తారు. సో, నాకేం అర్థమైందంటే మన లైఫ్‌లో ఏం జరుగుతున్నా, ఏ పని అవుతున్నా సరే దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్ అనమాట. అందరూ అంటారు కదా! ఇట్స్ ఆల్ లైక్ గాడ్స్ ప్లాన్ అని చెప్పేసి. సో, నా లైఫ్‌లో చూసుకుంటే నాకు కూడా ఒక్కొక్కటి అర్థమవుతుందనమాట. సో, నేను చేసే ప్రతి ఒక్కటి కానీ సో, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. సో, ఏదైతే చేస్తున్నానో, ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే ఉంటున్నానో సో, ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ టు సంథింగ్. సో, మీకిప్పుడు అర్థం కాకపోయినా సరే ఏదో ఒక సిట్యుయేషన్ వస్తది. ఆ సిట్యుయేషన్‌లో మీకు అర్థమవుతుందనమాట. సో, ఆ రోజు ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తూ చూస్తే సో, ఇదంతా మీ ఫ్యూచర్ కోసం జరగలేదు అని రియలైజేషన్ వస్తుందనమాట మీకు. సో, మన లైఫ్‌లో ఏం జరిగినా సరే సో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో, డోంట్ స్ట్రెస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎలా అవ్వాలో అలా అవుతది. సో, మీరు స్పెసిఫిక్‌గా ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అని చెప్పేసి మీరు స్ట్రెస్ తీసుకోకండి. ఏదైనా సరే మనం చెయ్యొచ్చు. సో, మన లైఫ్‌లో ఏవైనా సరే ఏ డెసిషన్ అయినా, ఏ ప్రాబ్లమ్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈదర్ ఇట్ మే బి ఫైనాన్షియల్ గానీ, హెల్త్ పరంగా గానీ. సో, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానో కూడా తెలీదు. మార్నింగ్ లేచాను. లేచిన వెంటనే ఓకే. రికార్డ్ చేయాలనిపించింది. సో, ర్యాండమ్‌గా కెమెరా పెట్టేసి చేసేస్తున్నాను. యాహ్! దట్స్ ఇట్ గైస్.